హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 థర్డ్ లెసన్ పాలినామియల్స్లో నుండి 7th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్లో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఉన్న కోఎఫిషియంట్స్కి అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఉన్న 2 జీరోస్కి మధ్య రిలేషన్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ అసలు రిలేషన్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్లో మన రిలేషన్ దేనికి అయినా రిలేషన్ కనిపెట్టమంటే అంటే ఇప్పుడు ఒక 2 టర్మ్స్ ఇచ్చి ఆ 2 టర్మ్స్కి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు సమ్ ప్రాబ్లమ్స్. రిలేషన్ అంటే సింపుల్ అండి మనకి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ వై 2 టర్మ్స్కి మధ్య రిలేషన్ ఏంటి అని అడిగారు మ్యాథమెటిక్స్లో. ఓకేనండి, ఒక క్వశ్చన్ ఇచ్చి ఏదో మొత్తానికి మనకి సాల్వ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 5 అని వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 5 అని వచ్చింది. సింపుల్గా మీకు అక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, దేనికి మధ్య రిలేషన్ అడిగారో ఆ అడిగినవన్నీ ఒక ఈక్వేషన్లో మీరు రిప్రజెంట్ చేయగలిగితే కనుక దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. అంటే ఇక్కడ ఎక్స్కి వైకి రిలేషన్ అడిగారు, మన క్వశ్చన్ని సాల్వ్ చేసి ఏదో తెప్పించాం, మొత్తం రిజల్ట్ మనకి ఏమొచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ 5 అని వచ్చింది. సో ఇక్కడ ఈ ఎక్స్ అనే టర్మ్ని వై అనే టర్మ్ని మనం ఒక ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. అలాగే ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఉన్న జీరోస్ అండ్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్న కోఎఫిషియంట్స్కి మధ్య రిలేషన్, దట్ మీన్స్ ఈ రెండింటిని ఒక ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయగలిగితే దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. ఓకేనా అండి, చాలా చాలా ఈజియెస్ట్ టాపిక్. బట్ రిలేషన్ అని ఎప్పుడైనా మేము మ్యాథమెటిక్స్ ఏదైనా క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్గా అడిగితే కనుక మీరు ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఓకేనా అండి. సరే, ఒక్కసారి ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకుంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. నేను ఇక్కడ రాసేసి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ టాపిక్కి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంటే ఇది నోట్ తీసుకున్నా పర్వాలేదు, లేదు దీనికన్నా ఇది వద్దుకండి, నేను కింద పీడిఎఫ్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆ నోట్స్ అయితే నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అదంటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సరే, ఇక్కడ మనం మాట్లాడుకునేది క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి. మనం ఎక్కువగా క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి మాట్లాడుకుంటాము 10th క్లాస్లో. ఓకేనా అండి. జనరల్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి కంపల్సరిగా దీనికి 2 జీరోస్ ఉంటాయి. అది అందులో నేను ఒక జీరోని ఆల్ఫా అని ఇంకొక జీరోని బీటా అని అనుకుంటున్నాను. ఈ ఆల్ఫా బీటా అనేవి గ్రీక్ ఆల్ఫాబెట్స్. దట్ మీన్స్ గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అని అర్థం. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఏంటండి? ఏబిసిడి. అలాగే గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. బట్ మరి ఆ లాంగ్వేజ్ మనం ఇక్కడ ఎందుకు యూజ్ చేసామని మీకు అడగవచ్చు. సింపుల్లీ దీని యొక్క జీరోస్ ఏంటో మనకు తెలియదు, అవునా కదండి? జీరోస్ ఉంటాయని తెలుసు, కాకపోతే దీనికి ఏంటన్నా తెలియదు. పోనీ కనిపెట్టగలమా అంటే ఇదేంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది, దానికి ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి జీరోస్ కనిపెట్టగలమా? కనిపెట్టలేము. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి ఒకదాన్ని ఆల్ఫా అని ఒకదాన్ని బీటా అని అనుకుంటున్నాం అంతే. జస్ట్ అంటే మీకు ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి జస్ట్ ఈ విధంగా అనుకుంటున్నాను, అన్నోన్ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఓకేనండి. అలా మీకు డౌట్ రావచ్చు, ఇలా తీసుకోవడం ఎందుకు, డైరెక్ట్గా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్గా తీసేసుకుని డైరెక్ట్గా నువ్వు చెప్పేచ్చు కదా అని. అలా చెప్పాను అనుకోండి, ఇక ఫార్ములా ప్రకారం అడ్జస్ట్ చేయడం అది కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అర్థంగా చెప్తాను చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పాను అనుకోండి ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని చెప్తే మీకు ఇదొక ఫార్ములా అని అనుకుంటారు. నేను డైరెక్ట్గా ఈ ఫార్ములా ఏమి చెప్పకుండా, అసలు ఈ ఫార్ములా ఏమి చెప్పకుండా, జాగ్రత్త వినండి, ఈ ఫార్ములా ఏమి చెప్పకుండా 5 + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 × 5 × 2 అని చెప్పాను అనుకోండి, ఈ ఫార్ములా అసలు ఏమి చెప్పలేదు, మొత్తం చెప్పాను. నేను డైరెక్ట్గా దీన్ని ఇంకా ఫస్ట్లో దీన్నే రాశాను అనుకోండి, చాలామంది ఏమనుకుంటారు, ఇదేంటి ఇంత కష్టపడిపోతున్నాం ఎందుకు, ఇదంతా రాసేయడం ఎందుకు, డైరెక్ట్గా 5 + 2 అంటే 7 స్క్వేర్ అంటే 49 కదా, ఇదంతా ఎందుకు రాసామని చాలామందికి డౌట్ వస్తుంది. ఓకేనండి. అందుకనే ఇక న్యూమరికల్స్ తీసుకుంటే ఇక్కడ కూడా న్యూమరికల్స్ తీసుకుంటే ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది.
అలా కాకుండా నేను అన్నోన్ వాల్యూస్ ఇక్కడ ఏబీ అలా తీసుకున్నాను, అలా అన్నోన్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మీకు కాన్సెప్చువల్గా అర్థమవుతుంది, ఫార్ములా వస్తుంది. అప్పుడు మనకి ఆ ఫార్ములాస్ మన న్యూమరికల్ ఎగ్జాంపుల్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, అది రీజన్ అంతే. సరే, ఆల్ఫా బీటా జీరోస్ అని తీసుకున్నాము. ఇప్పుడు అసలు కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి? జీరోస్ అంటే మీకు తెలుసు, కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి? సింపుల్, కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ ఏని, ఈ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ బీని, ఈ కాన్స్టెంట్ ఆఫ్ మీన్, ఈ మూడింటిని కలిపి కూడా మనం ఒక కోఎఫిషియెంట్స్ అని పిలవచ్చు. ఓకేనండి, అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆల్ఫా బీటాలకి ఏబీసీలకి మధ్య రిలేషన్ ఏంటి కనిపెట్టాలి. అంటే ఈ ఆల్ఫా బీటాలు, ఈ ఏబీసీలు ఉన్న ఈక్వేషన్ ఏంటని మనం కనిపెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఉన్న 2 జీరోస్ నువ్వు సమ్ చేస్తే అది కంపల్సరీగా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, మీకు చదువుకోవాల్సింది ఇది. ఓకేనండి, చాలామంది ఇది చదువుతారు, ఈ రెండుని, ఇది చదివితే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్కి 2 జీరోస్ ఉంటే ఆ 2 జీరోస్ని సమ్ చేస్తే కంపల్సరీగా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకున్న పాలినామిల్ ప్రకారం రాసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే 2 జీరోస్ని యాడ్ చేయమని అర్థం. 2 జీరోస్ ఏంటి? ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే బీ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ. చూసారా ఫ్రెండ్స్, దేనికి రిలేషన్ అడిగాము? జీరోస్కి కోఎఫిషియెంట్స్కి. ఇంకో జీరోస్, ఇదిగో కోఎఫిషియెంట్స్. అయితే మీ డౌట్ రావచ్చు, ఇదేంటి ఏబిసిని కూడా కోఎఫిషియెంట్స్ అని, ఇక్కడ 3 కలిపి కోఎఫిషియెంట్స్ అని కాదు. ఏని కోఎఫిషియెంట్ అనొచ్చు సింగిల్గా, బీని కోఎఫిషియెంట్ అని అనొచ్చు సింగిల్గా, సిని కూడా సింగిల్ కోఎఫిషియెంట్ అని అనొచ్చు. అగైన్ ఏని బీని కలిపి మళ్ళీ ఇంకో కోఎఫిషియెంట్ అని అనొచ్చు. ఇక్కడ కోఎఫిషియెంట్ అంటే కాన్స్టెంట్ వాల్యూ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, సో అదండి కోఎఫిషియెంట్స్ అన్నావు కదా, మరి ఏ బీ ఉన్నాయి, మరి సి లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 3 ఉండాలని కాదు, 2 ఉండొచ్చు లేదా ఓన్లీ 1 ఉండొచ్చు. ఓకేనండి, బట్ ఇక్కడ మనకి 2 ఉండేగా రిలేషన్ వచ్చింది. ఇదంతా అనవసరం కానీ పెద్ద టాపిక్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాదు. బట్ సమ్ ఆఫ్ ద జీరోస్ని సమ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఆ 2 జీరోస్ని ప్రొడక్ట్ చేస్తే కనుక అది దేనికి ఈక్వల్ అవుతుంది? కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో టోటల్గా చూడండి, ఏకి బీకి సికి మధ్యన, ఆల్ఫాకి బీటాకి మధ్యన రిలేషన్స్. ఎన్ని రిలేషన్స్ వచ్చాయి టోటల్గా? 2 రిలేషన్స్. ఓకేనండి, సో ఇది ఫ్రెండ్స్ మనకి చాలా చాలా చిన్న టాపిక్. అండ్ ఇది ఎందుకు దీనికి ఈక్వల్ అవుతుంది, ఇది ఎందుకు దీనికి ఈక్వల్ అవుతుంది అని మీకు తెలియాలి అంటే ఫ్యూచర్లో కుదిరితే తర్వాత వీడియో చేసుకోవచ్చు, లేదంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చాక కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి. కాకపోతే ఆ వీడియో మీకు అర్థం అవ్వాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ కొంచెం అర్థమైతే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 ఫార్ములాస్ జాగ్రత్త చూసుకోండి. ఇది నోట్ చేయొద్దు, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన పీడిఎఫ్లో నుంచి నోట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ మీకు క్వశ్చనింగ్ ఎలా అడుగుతారంటే, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. అంటే ఒక పాలినామియల్ ఇచ్చి దీనికి జీరోస్ కనిపెట్టి రిలేషన్షిప్ అనేది వెరిఫై చేయంటారు. వెరిఫై చేయడం ఏంటి అని అనొచ్చు మీరు. వెరిఫై చేయడం అంటే ఏమీ లేదండి, ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తే మనకి దేనికి ఈక్వల్ అవుతుంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది కదా. నువ్వు ఇప్పుడు 2 జీరోస్ కనిపెట్టేసి వాటిని సమ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుందా లేదా అన్నది నువ్వు చూడాలి, దాన్ని వెరిఫై అని అంటారు. ఓకేనండి ఫ్రెండ్స్, ఇది చాలా జాగ్రత్త నోట్ చేసుకోండి. నేను ఏ విధంగా ఇక్కడ మీకు చెప్తున్నానో అదే విధంగా నోట్ చేసుకోండి. అంటే దట్ మీన్స్ నోట్స్ ప్రొవైడ్ చేశాను కదా, అందులోనే ఉంటుంది అనుకోండి. బట్ ఒకసారి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఇది ఎగ్జాంపుల్గా ప్రజెంట్ చేయడానికి చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఈజీయే, కాకపోతే కొంచెం మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, జాగ్రత్త చూడండి. సరే, ఫస్ట్ మన గోల్ ఏంటండి? దీనికి జీరోస్ కనిపెట్టాలి. జీరోస్ కనిపెట్టాలి అంటే బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ 3 ఇంటూ -2 -6. 6 ఏ టేబుల్లో ఎక్కడ వస్తుందో రాసుకోండి. అంటే 1 ఇంటూ 6 6, 2 ఇంటూ 3 3 ఇంటూ 2 6 ఇంటూ 1. నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటి? మిడిల్ టర్మ్ ఎంత ఉందండి? +5 ఉంది. సో నువ్వు ఇక్కడ పెట్టే సింబల్స్ బట్టి నీకు ఆన్సరు +5 రావాలి. సో మీరు ఇక్కడ నేను మైనస్ పెట్టాను అనుకోండి, 6 - 1 +5. ఇది సాటిస్ఫై అయిన తర్వాత ప్రోడక్ట్ పెట్టుకుని చూడాలి. 6 ఇంటూ -1 -6. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ సాటిస్ఫైడ్ ఆప్షన్. అంటే దట్ ఈక్వల్ టు 3x². ఏది సాటిస్ఫై అయితే దానికి ఏం చేయాలండి? దీని ముందు ఏ సింబల్ ఉంది? +6 పక్కన x రాయాలి. అంటే +6x
మైనస్ 1x 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ మైనస్ 2 అంటే దట్ మీన్స్ ఈ 5x మనం 6x మైనస్ ఎక్స్గా రాసాం అంతే. ఓకేనా అండి. నెక్స్ట్ ఏం చేస్తాం, కామన్ తీసుకుంటాం. ఇందు గురించి కామన్ ఏమొస్తుంది, ఒక ఎక్స్ కామన్ వస్తుంది అండ్ 3 కూడా కామన్ వస్తుంది, 3 కూడా కామన్ వస్తుంది. అంటే ఇంకా డౌట్గా ఉంటే 3x² ప్లస్ 3 ఇంటూ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2, 3 ఇంటూ 2 6x సరిపోయిందా లేదా. ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, రెండింటిలోంచి ఏది కామన్ వస్తుందండి, ఒక 3 కామన్ వస్తుంది, ఒక ఎక్స్ కామన్ వస్తుంది. అంటే ఇంకా 3 కామన్ తీస్తాం, ఎక్స్ కామన్ తీసేస్తే ఇంకా ఇక్కడ ఇక్కడ ఎంత ఉంటుంది, ఎక్స్ ప్లస్ 3 కామన్ తీస్తాం, ఎక్స్ కామన్ తీస్తాం అంటే 2. ఇక్కడ కూడా కంపల్సరీగా ఎక్స్ ప్లస్ 2 వస్తుంది. బట్ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి సింబల్స్ కానీ నెంబర్స్ కానీ. ఇక్కడ ఏముందండి, ఎక్స్ మైనస్ 2 అంటే రెండింటికి కామన్గా ఏముంది, ఇక్కడ మైనస్ మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు కామన్ తీసేసాక అది కరెక్టో కాదో కూడా మీరు చెక్ చేయాలి ఒకసారి. అంటే కనుక ఇంటూ చేసి చూడండి, పైన మనకి పై వాల్యూ కావాలి. మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2. సరే, నెక్స్ట్ ఏం చేస్తామండి, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ ఇక్కడ ఏమీ లేదు కదా, 0 ఉందనుకుంటారు, 0 కాదండి 1 ఉన్నట్టు. సో మైనస్ 1. సో పీ ఆఫ్ ఎక్స్ని అంటే దట్ మీన్స్ 3x² ప్లస్ 5x మైనస్ 2ని మనం 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ ఫైండింగ్ జీరోస్ అని చెప్పి ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని 0కి ఈక్వల్ చేయాలి. ప్రొడక్ట్ 0కి ఈక్వల్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ వాల్యూ అన్న 0 అయిపోవాలి ఆర్ ఈ సెకండ్ వాల్యూ అన్న 0 అయిపోవాలి. సో x ఈజ్ ఈక్వల్ టు -2 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 1/3. -1 అటుపక్క పంపించేస్తే +1, 3ని x ఇంటూ చేస్తుంది, అటుపక్క ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో x ఈక్వల్ టు 1/3. ఇప్పుడు -2, 1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పీ ఆఫ్ ఎక్స్, జీరోస్ ఆఫ్ ది పీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ వరకు నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక నోట్ చేసిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి. అంటే ఓకేనండి, అదే మీకు నోట్స్ ప్రొవైడ్ చేసిన దాంట్లో కూడా ఎలాగ ఉంటుంది. సరే, ఇది రాసిన తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ x² రాయండి, కోఎఫిషియంట్ ఆఫ్ x రాయండి, కాన్స్టెంట్ టర్మ్ రాయండి అండ్ మీకు వచ్చిన జీరోస్ కూడా రాసుకోండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చూస్తే ఏం చేయండి, సమ్ అంటే మనకు వచ్చిన జీరోస్ని యాడ్ చేయడమే. అంటే -2 + 3. సో ఇక్కడ నేను -2ని -2/1 అని రాస్తున్నాను ప్లస్ 1/3. సో ఈ ఫార్ములా ఉంటే మనం ఎలా చేస్తాం, -2 × 3 -6 ప్లస్ 1 × 1 అంటే ఈ విధంగా చేస్తాం. 1 × 1 1/1 × 3 3. సో -6 + 1 అంటే -5/3. ఇది నీకు నువ్వు జీరోస్ కట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ. బట్ మనకి కాన్సెప్చువల్గా సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే అది దేనికి ఈక్వల్ అవ్వాలండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ అవ్వాలి. అంటే నువ్వు దానికోసం అది ఈక్వల్ అయ్యింది దేనికి, ఇది మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ అయ్యింది అని నువ్వు చూపించాలి. అది వెరిఫై చేయడం అంటే. ఓకేనండి. సో ఇప్పుడు నీకు వచ్చిన ఆన్సర్ కదా ఇక్కడ వరకు చేసేసి ఈక్వల్ టు పెట్టి కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ ఈక్వల్ టు పెట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఫార్ములా రాసాయి. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకేనండి. సో ఇప్పుడు ఇలా రాసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మర్చిపో. ఓకేనండి, అదే మర్చిపోవడం అంటే కొద్దిసేపు. దీన్ని బట్టి నువ్వు ఇక్కడ ఆన్సర్ అడ్జస్ట్ చేయి. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఎంతండి 5 అంటే 5 బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఎంత 3. సో ఇది నీకు ఫార్ములా ప్రకారం వచ్చిన ఆన్సరు. ఇది నీకు నువ్వు జీరోస్ కనిపెట్టి కట్టిన ఆన్సర్. ఈ రెండు సమానం వస్తేనే రిలేషన్షిప్ వెరిఫై అయినట్టు. ఓకేనండి. సో అంతే, ఇలా ఎగమ్మకి ఏం పెట్టొద్దు, జస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకో రిలేషన్ కూడా చూడాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ -2 ఇంటూ 1/3 మైనస్ ఇంటూ ప్లస్ ఎంతండి మైనస్ ఈ -2ని -2/1 అని రాసుకుంటాం. మనం ప్రోడక్ట్ అలా చేస్తాం డైరెక్ట్గా 2 × 1. ఇంకా ఇక్కడ చేసినట్టుగా ఏం చేయగలదు, డైరెక్ట్గా 2 × 1 2/1 × 3. ఇప్పుడు నీకు ఇది వచ్చిన ఆన్సర్ సేమ్ ఇందాకలాగే ఈక్వల్ టు పెట్టి గ్యాప్ వదిలేసి మళ్ళీ ఈక్వల్ టు పెట్టి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే కాన్సెప్చువల్గా మనం దేనికి ఈక్వల్ అవుతుందండి, కాన్స్టెంట్ టర్మ్ బై
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. సో కాన్స్టెంట్ టర్మ్ అంటే -2 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 3. సో ఇది నీకు కాన్సెప్చువల్గా వచ్చిన ఆన్సరు, ఇది నువ్వు జీరోస్ కనిపెట్టి ప్రొడక్ట్ చేసి వచ్చిన ఆన్సర్. సో నీకు కాన్సెప్చువల్గా వచ్చిన ఆన్సరు అండ్ నువ్వు చేసిన ఆన్సరు సమానంగా వస్తే రిలేషన్షిప్ వెరిఫై అయినట్టు. ఓకేనండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. కొంచెం అదేంటంటే కొంచెం కంపేర్ చేసి సరిగ్గా కొంచెం నోరు తిరగట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఈజియెస్ట్ టాపిక్. అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ చూడండి. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ అన్నీ మనం కంప్లీట్ చేసేసుకుందాము. సో అన్ని వీడియోస్ ఆర్డర్లో అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు మ్యాక్సిమం ఏ డౌట్ అయితే ఉండదు.